ఒక్కటే కానీ చీరల కార్యక్రమాన్ని పంచడం అనేది ఆయన సంప్రదాయం, ఒక మంచి ఉద్దేశం. ఇవాళ ఏదో ఓడింగ్లు కట్టేసి డబ్బులు వేస్ట్ చేసి శాలలు కప్పి భోగ్యాలు ఇచ్చేదానికన్నా నిరుపేద బిడ్డలకు చీరలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఎప్పుడైతే మీ ముఖ్యమంత్రి మేరకు వచ్చిందో నిజంగా అభినందనీయం. యాక్చువల్గా 11 గంటలకు పెట్టిండు కానీ కేటీ రామారావు గారు నిరాదీక్ష కూర్చోబోతా ఉన్నాడు. ఆయన బర్త్డేలో క్యాన్సిల్ చేసుకొని ఎక్కడైతే ఢిల్లీలో విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిగిందో దానికి నిరసనగా ఈరోజు మేమందరం ఎమ్మెల్యేలను 10 గంటలకు కూర్చోబెట్టబోతా ఉన్నాం, కూర్చుంటున్నాం. అలా సపోర్టుగా సంఘీభావం నిలబడికి అందుకే కొంచెం 5 మందిని నేర్చుకుంటే తర్వాత మన ముద్దమానం ఇస్తారు. రేపు ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా మా ముద్దమానం గెలిపియాలని చెప్పి కూడా మేము తెలియజేస్తాము. మంచినీళ్ళ గురించి ఇప్పుడు చెప్తున్నాడు. మరి కాంగ్రెస్ వచ్చి నుంచి మంచినీళ్ళ సమస్య నేను చూసి మనమున్న పెట్టుండే మీద చూసి మనం ట్యాంక్ కట్టించినాం, పైప్ లైన్లు వేసినాం, అన్నీ వేసినాం. ఆయన ఇచ్చు చాదన అయితే లేదు. ఇక నాకు బోర్పల్లి అంటే నాకు ప్రాణానికి ప్రాణం ఉన్నటువంటి డివిజన్ బోర్పల్లి. నేను 3 సార్లు నిలబడ్డా. బోర్పల్లి డబ్బాలు ఇప్పిండ్రు అంటే మాధవరం కృష్ణారావు గెలిపినట్టే ఉంటుంది. అది కాంగ్రెస్ ఉంటాడు, బీజేపీ గారు. అదంతా బోర్పల్లి డివిజన్ అనేటటువంటి ప్రేమాల డివిజన్ అన్ని ఏది స్టార్ట్ చేసినా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. దురదృష్టంగా మీరు అందరేమో నన్ను గెలిపించారు, ప్రభుత్వమే వెళ్ళిపోయారు. ఇక ప్రభుత్వం వచ్చి నుంచి ఇక రోజు ఎప్పుడే 4,000 పింఛన్లు ఇస్తామన్నాడు. మనం ఇచ్చిన 2,000 పింఛన్లే. షాదుబార కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాను, అడ్డే పోయింది. మక్క జిల్లాలకు ఇంటింటికి 2,500 ఇస్తాను, అడ్డే పోయింది. ఇక ఎన్ని చెప్పిండో అని చెప్పిండు. ఒక ఆడపిల్ల పుడితే 14,000 మనం ఇచ్చినాం ఆ రోజున. మగ పిల్లడు పుడితే 12,000 ఇచ్చినాం. అవి బంద్ చేసిండు. ఇక బతుకమ్మ చీరలు అయితే మనం చూసిన ఆశ్చర్యం అనిపించింది. చీరలు ఇస్తే భుజం మీదనేమో చీరేసుకోవాలి, భుజం మీద చీరేసుకోవాలి, నవ్వాలి, అందులో పండ్లు కనబడాలి, 2 కళ్ళు రెప్పలు కొట్టాలి. ఇది ఎక్కడ సంస్కృతి నాకు అర్థం కాలేదు. ఎందుకు ఇదంతా చేస్తుందని నేను కొంతమంది నుంచి అడిగా. మాడపడుచులకు ఎందుకు నవ్వాలి, ఎందుకు కన్ను రెప్పగొట్టాలి, ఎందుకు చీరిస్తున్నాం పండుగ ఏం చెప్పారంట సార్. వీళ్ళు వీట కన్ను రెప్ప కొట్టకపోతే అది యాక్సెప్ట్ చేస్తారు కంప్యూటర్. నాకు కన్ను కొట్టకపోతే యాక్సెప్ట్ చేయకపోతే ఎట్లా అంటే మేము స్కానింగ్ చేస్తున్నాం సార్. ఆ కళ్ళ స్కానింగ్ చేస్తే వీళ్ళ పిల్లలకి ఏమైనా ఉద్యోగం ఉందా, వీళ్ళు ఏమైనా ఆస్తి పరులా, వీళ్ళు రేపు పొద్దున బయట దేశాలు చదువుతుందా, వీళ్ళకు ఉన్నటువంటి ఆస్తి ఏంది, వీళ్ళ లెక్క ఏంది, ఇట్లా చీరిస్తే తప్ప వీళ్ళు మాకు ఇయర్గా సార్ డేటా నుంచి చేస్తున్నాం అన్నారు. నిన్న కేసీఆర్ గారు ఆ రోజున చీర తెచ్చింది